ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల మండలం బుర్లవారిపాలెం పంచాయతీ పరిధిలో వెలుగు ప్రాంతీయ కార్యాలయంలో సంతులు వారి సౌజన్యంతో వివోఏల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై పలువురికి బహుమతులు అందజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. భోగి మంటలను వెలిగించి ఎమ్మెల్యే కొండయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచేలా వెలుగు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మన సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన వేడుకల్లో చిన్నారులు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను, రైతన్న పడే కష్టాన్ని రంగవల్లుల రూపంలో సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ యాంత్రికంగా సాగిపోతున్న నేటి జీవన శైలిలో పండగ వాతావరణాన్ని, సామూహిక వేడుకల గొప్పతనాన్ని పరిచయం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఇలాంటి వేడుకల్లో తనను భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ముగ్గుల పోటీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వివోఏలకు, చిన్నారులకు ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వెలుగు అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన ఏఎంసీ వై కాంచన రైతుల వల్లే కదా, రైతు పంట పండిస్తేనే కదా ఈ సంక్రాంతిని మనం చేసుకుంటామని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఎంత చక్కగా చుక్కల ముగ్గు, మెలుకుల ముగ్గులు వేసి దానికి మనం ఆర్ట్ గీయొచ్చు. ఈరోజు వెలుగు ఆఫీసులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రధానంగా సంతూర్ షోపు వారి సౌజన్యంతో, వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. వారు చక్కటి డిస్ప్లే, వారికి సంబంధించిన ప్రోడక్ట్ కూడా చాలా చక్కగా డిస్ప్లే చేశారు. మరి ఇక్కడ ముగ్గులు పోటీలు కానీ, అలాగే కోడి పందాలు కానీ, భోగి మంటలు కానీ, ఇవన్నీ కూడా చాలా ఘనంగా, చాలా బాగా ఒక పద్ధతి ప్రకారంగా పండగను ఎలా జరుపుకుంటారో ఆ రకంగా జరుపుకున్నారని మీ అందరికీ తెలియజేస్తాను. నమస్కారాలు. కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు గత వారం రోజులుగా చీరాల్లో అనేక ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు, అలాగే గాలిపటాలు ఎగరేయటం, ఎద్దుల పందాలు, కోడి పందాలు, పూలను వేయటం, ఇలా తెలుగు కళ, తెలుగు పండగ అనేది ఉట్టిపడే విధంగా చీరాల్లో అన్ని ప్రాంతాల్లో, అన్ని దగ్గరలో పెద్ద ఎత్తున చాలామంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని, సంక్రాంతిని ముందుగానే అందరూ చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు వెలుగు ఆఫీసులో యానిమేటర్స్, ఏపీఎం గారు,
అలాగే మన పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ కూడా ఈ ముందస్తుగా సంక్రాంతి పక్కాగా పండగ రోజు ఏమైతే చేస్తున్నామో అదే ఇప్పుడు చేయడం జరిగింది. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. తెలుగుదనాన్ని తెలుగువారు మొట్టమొదటిగా రైతులు కానీ అన్ని వర్గాల వాళ్ళు చేసుకునేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ. ప్రస్తుతానికి అయిపోయిన వెంటనే సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భాల్లో ఈ యొక్క పండగ రావటం, చిన్న పెద్ద ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా ఆనందంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నదే సంక్రాంతి. ఇది పెద్ద పండగ అని కూడా మనం అంటాం. చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య చీరాల నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని పార్టీ నాయకులు కొనియాడారు. ప్రభుత్వ సహకారంతో ఈపురపాలెం గ్రామంలో రోడ్ల నిర్మాణానికి 6 కోట్ల నిధులు మంజూరు చేయించి ఈపురపాలెం కాలవగట్టు నుంచి వెదుర్లపల్లి హైవే రోడ్డు వరకు రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయించిన ఘనత ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకే దక్కిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నాదెండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈపురపాలెం గ్రామ పంచాయతీలో గత దశాబ్ద కాలం పూర్తిగా గుంతలమయంగా మారిన రోడ్ల సమస్యను ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా పరిష్కరించలేదన్నారు. అయితే చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అధికారంలోకి వచ్చిన కేవలం 2 నెలల వ్యవధిలోనే ఈ సమస్యపై దృష్టి సారించి 6 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు. ఈ రోడ్డు పనులు పూర్తవడంతో గ్రామ ప్రజల్లో ఉన్న అసంతృప్తి పూర్తిగా తొలగిపోయిందని, ఇలాంటి ప్రజా సంక్షేమాన్ని ముందుగా తీసుకెళ్లే ఎమ్మెల్యే దొరకడం చీరాల నియోజకవర్గ ప్రజలు చేసిన అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే గ్రామ పంచాయతీలలో పల్లె పండుగలు కార్యక్రమం కింద నిధులు మంజూరు చేయించడమే కాకుండా చీరాలలో చేనేత హ్యాండ్లూమ్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేయించాలని తెలిపారు. పర్యాటక అభివృద్ధితో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అసెంబ్లీలో చీరాలకు సంబంధించిన సమస్యలన్నింటినీ ధైర్యంగా ప్రస్తావిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న ఘనత ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకే చెందుతుందని మాజీ ఎంపీ నాదెండ్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈపురపాలెం గ్రామ పంచాయతీలో గతంలో మరి ఏ ఎమ్మెల్యే కూడా ఆ రోడ్డుని పట్టించుకున్న సందర్భాలు లేవు. ఒక దశాబ్ద కాలంగా పూర్తిగా గుంతలమయంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు. మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మద్దులూరి మాలకొండయ్య గారు వెంటనే 2 నెలల్లో ఆ రోడ్డు నిర్మాణం చేయించి ఆ ప్రజలకి ఎంతో సౌకర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు. తర్వాత మరి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద మరి గత సంవత్సరం కూడా 5.5 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం పల్లె పండుగ 2 కింద 11 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు లేవు అనే విధంగా అన్ని చోట్ల కూడా మరి ఎస్టిమేషన్ చేయించి అన్ని రోడ్లు కూడా పూర్తి చేయించడానికి ఎమ్మెల్యే గారు అత్యధికంగా నిధులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలని సస్యామలు చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అపరిష్కృతంగా పరిష్కారం కానటువంటి సమస్యల్ని మరి అసెంబ్లీలో లేవనెత్తుతూ ప్రతి సమస్యని హ్యాండ్లూమ్ పార్క్ గురించి కానీ, రైతాంగాన్ని పడుతున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి కానీ, ఏదైతే టూరిజం ఈరోజు మన వాడరేవులో టేకప్ చేశారు ఆ టూరిజం గురించి మరి అసెంబ్లీలో మాట్లాడటం, కుందేరు ఆధునీకరణ గురించి కానీ అన్ని అంశాలని మరి ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించే దిశగా అందరు మంత్రులను కలుస్తూ ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తున్నటువంటి వ్యక్తి మాలకొండయ్య గారు. మరి ఈనాడు చీరాల్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన సాగుతుంది. అధికారుల మీద వేధింపులు, ఏ వర్గం జోలికి పోయే పరిస్థితి లేదు. ఒక మంచి వాతావరణంలో ఎమ్మెల్యే గారు పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి అండదండలుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఆదివారం జిల్లా కలెక్టర్ లోని PGRS హాల్ నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాపట్ల వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతిని పురస్కరించుకుని వడ్డే ఓబన్న చిత్రపటానికి DROG గంగాధర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ DD శివలీల, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ అంజమ్మ వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పంటలు పండని సమయంలో పన్నులు చెల్లించాలని ప్రజలపై దౌర్జన్యం చేస్తున్న బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచి ఎదిరించిన నాయకుడు వడ్డే ఓబనని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వ్యతిరేక పోరాటం, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విధించిన అధిక శిస్తులు, గ్రామ పెద్దల జీతభత్యాల నిలుపుదల, కరువు, పంట నష్టాల వల్ల రేనాటి ప్రాంత ప్రజలు అనిశ్చితకు గురయ్యారనే తరుణంలో బ్రిటిష్ వారితో పోరాటం చేసిన గొప్ప నాయకుడు వడ్డే ఓబన్న అని తెలిపారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన విలువలు, సూచనలు నేటితరం నాయకులు, యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ముఖ్య సేనాధిపతి మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వడ్డెర కులానికి చెందినవారు. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే పోరాటం చేసి 1846-47లో జరిగిన పోరాటంలో వీరమరణం పొందారని, ఆయన చరిత్రను పునరుద్ధరించడానికి, స్ఫూర్తిని పంచడానికి ప్రభుత్వం జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జీఆర్ఓ మాట్లాడుతూ సుమారు 39 ఏళ్ల వయసులో 1846-47 మధ్య జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడుతూ అమరులయ్యారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్రలో ఆయన పాత్ర మరుగున పడిపోయిందని, పునరుద్ధరణలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను తొలితరం స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించి జనవరి 11న అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ అంజమ్మ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతి వడ్డే అని తెలిపారు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు, జీవితంలోనూ పోరాటంలోనూ మరణంలోనూ స్నేహితుడు వెంట నిలిచిన వీరుడు వడ్డే ఓబన్న జయంతి నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు వేణు, జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారత అధికారిని కుమారి శివలీల, ఉప కలెక్టర్ లవన్న, డిపిఓఎల్ ప్రభాకర్ రావు, డిఎం అండ్ హెచ్ డాక్టర్ విజయమ్మ, సివిల్ సప్లైస్ డిఎం శ్రీలక్ష్మి, డ్వామా పీడీ విజయలక్ష్మి, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, డిఎస్ఓ బాబా, వివిధ శాఖల జిల్లాధికారులు మరియు జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారికి మా ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు అన్ని జిల్లాల్లోనూ జరుపుకుంటున్నారు. స్వాతంత్ర సమరయోధులని మంచి కీర్తి ఆనాటి కాలంలోనే బ్రిటిష్ వారితో ఎదుర్కొని ధైర్యంగా మన తెలుగు వాళ్ళకి మనమందరం జరుపుకుంటున్న కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ డైరెక్టర్ వారు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఓబన్న గారిది రెండవసారి దీన్ని అధికారికంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నో వీరులు అంటే బ్రిటిష్ పరిపాలన సమయంలో వాళ్ళకి ఒక సవాలు వేసి వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి లోపదోషాన్ని కనబెట్టి దాని గురించి బహిరంగంగా మాట్లాడడానికి కూడా ఆ సమయంలో చట్టాలు కూడా వేసి అన్ని రకమైన నియంత్రణలో పెట్టి వాళ్ళు మమ్మల్ని పరిపాలించారు. లేక కొంతమంది వీరు వాళ్ళ ఒక లోకల్ పాలెగార్స్కి వాళ్ళ ఇబ్బందులను చెప్పుకోవడం జరిగింది. అయినా అప్పుడు పాలెగారులు, రాజులు వీళ్ళందరూ కూడా మళ్ళా బ్రిటిష్ పరిపాలన కిందే ఉండటం, వాళ్ళ ఎదురుగా వాళ్ళు మాట్లాడలేకపోవటం, అసలు మాట్లాడితే వేలు చూపిస్తే మీరు ఇంకా బ్రతకడం కూడా కష్టం. ఇంకా ఊరు వదిలి ఎక్కడో వేరే పేరు మార్చుకొని దాక్కొని ఉండాలి. అయితే వడ్డే ఓబన్న గారు మేము పోరాడితే ఏమవుతుంది, గెలుస్తాం, గెలవకపోతే చనిపోతాం అని ఒక మనమందరికీ కూడా తెలుగు జాతి వాళ్ళు అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిల్చుంటారు. అంటే వాళ్ళ ఊరు పైన వాళ్ళకున్నటువంటి ప్రేమ,
భాష పైన ఉన్నటువంటి ప్రేమ, రాష్ట్రం పైన, ప్రజల పైన ఉన్నటువంటి ప్రేమాన్ని చాటుతున్నారు. మనమందరం కూడా ఈరోజు వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన జిల్లా అభివృద్ధి, మన ప్రాంతాభివృద్ధి చేయడానికి మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం బాలికల ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ చీరాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. షుగర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అరికట్టవచ్చునని డాక్టర్ జీవి పున్నారావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మీరవ శ్రీనివాసరావు మాట్లాడుతూ డిస్టిక్ గవర్నర్ చందోలు హరిప్రసాద్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఆఖరి రోజు ఈపురుపాలెంలో ఉచిత షుగర్ వ్యాధి శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే 3వ తారీఖు నుంచి 9 రోజుల పాటు చీరాలలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తులాబంధు వెంకట శివకుమార్, కోశాధికారి సిహెచ్ శ్రీనివాసరావు, తవ్వ రామకృష్ణ, డాక్టర్ జీవి పున్నారావు, మారటూరి రాఘవేంద్రరావు, మద్దాల వేణుగోపాలరావు, తేలు సత్యబాబు, నేరల రాముడు, బెల్లంకొండ సురేష్, మువ్వల శివప్రసాద్, ఆలపాటి వేణుబాబు, రమేష్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పైలో ఉప్మా పెట్టించారు చెక్కే నీళ్లు కలపాలి పైలో ఉప్మా పెట్టించారు చెక్కే నీళ్లు కలపాలి ఆదేశాల మేరకు అంగన కార్యక్రమం కూడా చేస్తున్నాము. 9వ రోజు కూడా జరిగింది. తదనంతరం మెడికల్ క్యాంప్ నిర్వహించాము. దాంట్లో భాగంగా డాక్టర్ జి పున్నారావు గారు, డాక్టర్ పాలేటి ఆదిత్య విక్రమ్ గారు వీళ్ళు వచ్చి ఉన్నారు. ఈ డయాబెటిక్ క్యాంపుకి డాక్టర్లుగా వీరు మా లైన్ మెంబర్స్ కూడా ప్లస్ డాక్టర్లు వీరి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన డాక్టర్ గారికి, ఇద్దరు డాక్టర్ల గారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. లయన్స్ క్లబ్ చీరాల వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈపురుపాలెం గర్ల్స్ హై స్కూల్లో డయాబెటిక్ క్యాంపు ఆర్గనైజ్ చేసేదానికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, నెక్స్ట్ లయన్స్ క్లబ్ చీరాల వారి సహకారంతో మనము ఇది చేయగలుగుతున్నాము. ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటిగా 35-40 వచ్చేటప్పటికి షుగర్ గురించి ప్రతి వాళ్ళు స్క్రీనింగ్ చేసుకోవడం మంచిది. మేము 20 సంవత్సరాలుగా చీరాల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. 20 సంవత్సరాల ముందు పెట్టినప్పుడు ప్రెగ్నెంట్ లేడీలో షుగర్ కనపడితే అబ్బా అనుకునేవాళ్ళం. ఈరోజు ఆడపిల్లల్లో అంటే నాకు నెలకి ఒక 10-15 మంది కొత్త వాళ్ళు రిజిస్టర్ అవుతుంటారు నా హాస్పిటల్లో, ప్రెగ్నెన్సీ లేడీస్. వాళ్ళల్లో 2-3 షుగర్తో ప్రజెంట్ అవుతున్నారు. దీనికి ఏమంటే మనం తినే ఆహారపు అలవాట్లు, వర్క్ ప్యాటర్న్, స్ట్రెస్, నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఆడపిల్ల ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లోకి వచ్చిన తర్వాత కొంచెం మ్యారేజెస్ లేట్ కావడము, ఇది కూడా ఒక కారణం అనుకుంటున్నాను. ఓపీ ల్యాబ్లో చూసి ఇంకోటి మధ్యతరగతి చిన్న తరగతి వాళ్ళు కూడా ఎప్పుడు తన ఆరోగ్యానికి స్క్రీన్ చేసుకునే దానికి వెనకాడొద్దు. ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా కనుక డిటెక్ట్ చేయగలిగితే మనకి ట్రీట్మెంట్ బెటర్గా ఉంది. డబ్బు లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ ఆగదు. మనకి 3 కావాలి. 1 డబ్బులు, 2 టైము, 3 కొన్ని జబ్బులు ఏంటంటే టైం ఇవ్వవు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు డబ్బు పెట్టేది బట్టి క్లియర్ చేసుకొని రావాలి. 3వది ఓర్పు. నీకు డబ్బు లేకపోయినా టైము, ఓర్పు ఉంటే ఎంతటి జబ్బునైనా మనం కంట్రోల్ చేయవచ్చు. సెకండ్ టైం ఇచ్చిన వాళ్ళు రిపోర్ట్ కనిపిస్తే వస్తే మేము దాన్ని బట్టి మందులు రాసిస్తాం సీరియల్ ప్రకారం. సెకండ్ టైం బ్లడ్ శాంపుల్ అయిపోయిన వాళ్ళు కనుక వస్తే మా లయన్స్ సభ్యులందరికీ కూడా నమస్కారం.
లయన్స్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు గత 3వ తారీఖు నుండి ఈరోజు 11వ తారీఖు వరకు హంగర్ కార్యక్రమం చేస్తున్నాము. అన్నప్రసాద కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో మేము చేసి ఉన్నాము. ఈరోజు ఈబురుపాలెం జెడ్బీహెచ్ హై స్కూల్లో ఈ హంగర్ కార్యక్రమం నిర్వహించాము. వాటితో పాటు మాకు అవేర్నెస్ కానీ, డయాబెటిక్ క్యాంప్ గురించి, క్యాన్సర్, ప్రకృతి పచ్చదనం గురించి కానీ సభ్యుల సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని అనుకుంటూ ఉన్నాము. మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడాను ఇప్పటివరకు మంచి సహకారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. వేటపాలెం బండ్లపాపయ్య జూనియర్ కళాశాల ఆవరణలో బండ్లపాపయ్య హైస్కూల్ 2000-2001 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత మిత్రులందరూ ఒకే వేదికపై కలుసుకోవడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గురువుల పాదాలకు నమస్కరించి జ్ఞాపికలతో వారిని గౌరవించుకున్నారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ తమ వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న వారు నేడు సమాజంలో ఉన్నత స్థానంలో ఉండడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్ననాటి స్నేహితులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో చేసిన అల్లరి, ఆటపాటలు, ఉపాధ్యాయుల శిక్షణ వంటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ స్నేహం కోసం అందరూ ఒకే చోట చేరడం విశేషం. జీవన విధానాన్ని తెలిపి జీవశాస్త్రాన్ని అందరి మనసులలో నిలిచిపోయేలా చేసిన మన మాస్టర్ గారు పిన్నెల సాంబశివరావు గారిని వేదికను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను. ఈ 2 చప్పట్లతో సరిపెడితే కుదరదు. చప్పట్లు. మిత్రులారా, 1933 నుండి మన విద్యా సంస్థలకు జోన్ స్థాయిలో మనం చదువుకున్నప్పుడు మన క్రికెట్ రంగంలో అందించవలసిందిగా కోరుతున్నాం. చప్పట్ల పదం ఉండకూడదండి, కొడతానే ఉండండి కాసేపు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.